తమ యొక్క కృపను దుర్వినియోగపరుచుకుంటున్నారు. కృపను కాబట్టి ఇంత చక్కగా వాక్యం ఉంది కనుక జాగ్రత్త కలిగి వెలుగు కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. మనం జాగ్రత్తగా ఉంటే చక్కగా కృపకు పాత్రలేని మనము ఆ పనిలో సాగుతూ ఉంటే ఆయన చూసుకుంటాడు. ఈరోజు హల్లెలూయా. ఇందాక చెప్పాను, మోసము, ద్రోహము, అన్యాయము, అక్రమము, ఎవరిని దూషించడం, ద్వేషించడం, ఎవరినో అవినీతి అక్రమం చేసి మనం ఏదో సంపాదించడం, స్వార్థము, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏది ఉండడానికి వీలు. సౌలుకు కృప దూరం అవడానికి మెయిన్ కారణము స్వార్థానికి చోటిచ్చాడు, అసూయకు చోటిచ్చాడు. అవునా? మంచి చేసిన దావీదుని వెంటబడి చంపడానికి చూశాడు. ఇంకా నీకు దేవుని కృప ఎలా ఉంటుంది? ఒక మనిషిని వేధిస్తున్నాం, ఒక మనిషిని చంపాలని ప్రయత్నిస్తున్నాం అంటే దేవుని కృప ఎలా తోడు ఉంటుంది? దేవుని కృప ఉంటే దేవుని బిడ్డ అయితే ఏం చేయాలి? తోటోడు బతికించాలి. మనం బతకాలా? హల్లెలూయా. కాబట్టి వాళ్ళ ఆ లక్షణాలు ఏవి కూడా సౌలులో కనపడలేదు. కనపడియా? దేవుడు కనపడలేదు కనుక దేవుడు డిసైడ్ అయిపోయాడు, నా కృప అతనికి దూరం అయిపోయింది. నా కృప